మన పుర్రె ఒకటిగా కనిపించినా గానీ 6 పుర్రె ఎముకలతో కలిపి ఉండే ఒక గట్టి పరికరం లాంటిది నిర్మాణం. ఆ 6 పుర్రె ఎముకలు కలిసే చోట వాటిని కుట్టినట్టుగా లైన్స్ కూడా ఉంటాయి. సో ఆరిటికి వేరువేరుగా పేర్లు ఉంటాయి. ఆ లైన్స్ కూడా పేర్లు ఉంటాయి. వాటి కథ ఏంటో చూద్దాం రండి. ఆ లైన్స్ అనేది ఎందుకు ఏర్పడతాయో చూద్దాం, ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పుర్రె ఎముకలు పెరుగుతాయి, బ్రెయిన్ పెరుగుతూ ఉంటుంది. సో పుర్రె ఎముకలు అనేది బ్రెయిన్ ప్రొటెక్ట్ చేస్తూ కింద నుంచి పెరుగుతూ వస్తుంది. సో వాటి మధ్య గ్యాప్ అనేది ఉంటది. అందుకే చిన్నపిల్లలకి చూడండి ఆయుష్ పట్టు అని చెప్తారు కదా, పైన చాలా గ్యాప్ ఎక్కువగా ఉంటది. ఆ గ్యాప్ లోంచి బ్రెయిన్ కదలికలు తెలుస్తూ ఉంటది. సో రాను రాను పెరిగే కొద్దీ ఈ ఎముకలన్నీ దగ్గరగా చేరి అతుక్కుపోతాయి. ఆ ఎముకలు అతుక్కున్న చోటే టేప్ అయిన తర్వాత కుట్లేస్తే ఎలా ఉంటుందో అలాంటి లైన్స్ అనేది ఏర్పడతాయి. కుట్లు ఎవరేసారని అడగండి, దేవుడు వేసాడు మన తల్లి గర్భంలో ఉండగా.